వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కలెక్టర్కు వినతి. ఎకరాలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ డిమాండ్. కలెక్టర్ సిపిలపై చర్యలు తీసుకోవాలని లీగల్ నోటీసులు జారీ. ప్రభుత్వ హాస్పిటల్ అవినీతిపై చర్యలు తీసుకొని కలెక్టర్కి సిపిల తీరుపై ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ ఫైర్. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టర్ సుమితా ప్రమేలాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గం 1000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. రైతులు ఇంత అరిగోస పడుతున్నా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలాలు లేవన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు. ఇప్పుడు ఎన్నికైన చొప్పదండి శాసనసభ్యుడు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు అన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకేనా అని ప్రశ్నించారు. మరి పంటలన్నీ నేలకు రాలి నేల కొరిగి ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారినటువంటి సందర్భాలలో రైతులు మరి అన్నమో రామచంద్ర అని ఆలపిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందర్భం వచ్చింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సివిల్ సప్లై మంత్రి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి ఈ జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా రైతులకు భరోసా ఇవ్వకుండా ఎంత నష్టం జరిగింది మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయిందా, అసలు ఏంటిది కరీంనగర్ జిల్లా పరిస్థితి? ఒక అనాథలాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ప్రజలు మిమ్మల్ని ఇందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు. కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని ముట్టడించారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యార్థుల చదువులను రోడ్డున పడేసిందన్నారు. రాష్ట్రంలో అందాల పోటీలకు ఉన్న నిధులు ఫీజు బకాయిలకు ఎందుకు లేవు అని సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల కోసం కళాశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందని, 2 రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇండ్లు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలలు బంద్ చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కరీంనగర్లోని స్థానిక తెలంగాణ చౌక్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పోలీసులు ఏఐఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్
నిర్లక్ష్యం చేస్తూ ఉంటే విద్యార్థి నాయకుడిగా నేడు మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఫీజు బకాయిలు విడుదల చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించడం జరిగింది. ఇలా పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా విద్యార్థి సంఘ నేత అయినటువంటి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఏ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, అది విద్యార్థుల యొక్క హక్కు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుండి కళాశాలను మూసివేసి యాజమాన్యాలు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెమైనా చులకన లేకపోవడం బాధాకరమన్నారు. కమిటీల పేరుతోటి కాలయాపన చేయకుండా ప్రభుత్వ ఫీజులు బకాయిలు విడుదల కోసం శాశ్వత పరిష్కారం చేయాలి, అధ్యయనం చేసి నిర్ణయిస్తామని చెప్పడం అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ బాధ్యత నుండి తప్పుకోవడమే అని ఎస్ఎఫ్ఐ భావిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు రోడ్ల మీదకి వచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? రియంబర్స్మెంట్ ఇవ్వమని కళాశాల యాజమాన్యాలు అడిగితే వారిపైన విజిలెన్స్ దాడులు చేయించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సిగ్గుమల్ల చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సందేశ్, అక్షయ్, నాయకులు అజయ్, మహేష్, సంతోష్, మణికంఠ, తేజ, ఈశ్వర్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు కోర్టు చౌరస్తా వద్ద కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 4 రోజులు గడుస్తున్నా కానీ ఈరోజు విద్యార్థులు ఈరోజు కళాశాల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేసుకొని ఈరోజు ధర్నా దిగిన పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కనీసమైన చలనం లేకపోవడం చాలా సిగ్గుమాల చర్య. అదేవిధంగా రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యాజమాన్యాల పైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులకు ఈరోజు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. విజిలెన్స్ దాడులు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక సిగ్గుమాల చర్యగా ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విద్యార్థుల యొక్క జీవితాలు ఈరోజు రోడ్ల మీద పడ్డా కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వస్తే ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఈరోజు మర్చిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులను ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరించడం జరుగుతుంది. బీసీజేఏసీ నాయకులు దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ఉన్న రాజ్యాంగ సిద్ధాంతకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీజేఏసీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలతో చెరగటమాడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకోసం నవంబర్ 13వ తేదీన స్థానిక కలెక్టరేట్ ముందు ధర్మదీక్ష చేపడుతున్నామని తెలిపారు. రేపు శాతవాహన యూనివర్సిటీలో జరగబోయేటటువంటి గవర్నర్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని బీసీజేఏసీ నాయకులు రాచమల్ల రాజు, నారోజు రాకేష్ చారి, రంగు సంపత్ గౌడు, ఆది మల్లేశం, మాదసు సంజీవ్, వైలా రాజ్ కుమార్, కాసరాజు, గాజు ప్రజ్ఞోత్, ఆశిష్ గౌడు, గుమ్మడి శ్రీనివాస్, కాయతోజీ బ్రహ్మచారి, కుసుంబ, ఆదర్శ్, నితిన్, రాజేష్ గౌడు మరియు బీసీజేఏసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒకటే చెప్తున్నాము, రాజకీయ పక్షాలకు అన్నిట్లకు ఇదే మా యొక్క బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక ఏంటిదంటే, అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలిపి 42% గవర్నర్ దగ్గర ఉన్నటువంటి 9th జీవో, ఆ జీవోను పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి తప్పకుండా అక్కడ పాస్ చేసేటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. అదేవిధంగా జాతీయ పార్టీ ఉంది బీజీ, అక్కడ బీసీ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారు. వారు మాకు చొరవ చూపి పార్లమెంట్లో 9th జీవోను పెట్టి పాస్ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు గవర్నర్ దగ్గర 9th జీవో పెండింగ్ ఉంది కాబట్టి రేపు వచ్చేటువంటి గవర్నర్ను మా బీసీ సంక్షేమ సంఘం అడ్డుకుంటాము తప్పకుండా. ఆ బిల్లు ఇప్పటికి 3 నెలలు అవుతుంది, 4 మాసాలు అవుతుంది మీ దగ్గర పెట్టుకొని, ఇంతవరకు దానికి ఎలాంటి రిజల్ట్ లేదు. సుప్రీంకోర్టు అనుగుణంగా చెప్పినటువంటి జీవో ప్రకారం 3 నెలలు మీరు ఏదో ఒక నిర్ణయం ఇట్లా తీసుకోకపోతే
ఆ జీవో తప్పకుండా పాస్ కావాలని చెప్పి పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పి గత 2-3 నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ సంఘాలందరం కలిసి. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ 9 జీవో తీసుకొచ్చి మా బీసీలతో చెలగాటమాడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఈ 9 జీవోను వెంటనే అమలు చేయాలి. చేయకుంటే రాబోయే రోజుల్లో మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. రేపు వస్తున్నటువంటి గవర్నర్ గారు మేము ముట్టడి చేయడానికి అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ సంఘాల తరపున ఎవరు ఎంతమంది మాకు అడ్డు వచ్చినా రేపు అతన్ని అడ్డుకోవడం మాత్రం తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీ బీసీలందరం ఏకమైపోయినాం. 136 కులాల బీసీలు ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీల రాజ్యాధికారం కోసం మేము పోరాటం చేస్తాం. ఏ జెండా కింద పనిచేయమని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాము. రేపు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అడ్డుకున్నామని చెప్పి మేము బీసీల సంఘాల తరపున కుల సంఘాల తరపున పార్టీల గతంగా అడ్డుకున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర జాక్ పిలుపు మేరకు జ్యోతిబా పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేయాలని చెప్పేసి పిలుపు ఇచ్చిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద ఈరోజు మౌన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ దీక్ష సందర్భం ఏంటంటే 42% రిజర్వేషన్లే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలలో మా యొక్క వాటా కావాలని చెప్పేసి ఈ యొక్క మౌన దీక్షలు చేపట్టడం జరిగింది. తప్పకుండా మేము జీవో తీశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోవడమే కాకుండా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకెళ్ళి బిల్లును ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రతిపాదన చేయకుండా మా బిల్లు చేస్తలేరంటే ఊరుకోము. తప్పకుండా మీరు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన చేయాలి అని కరీంనగర్లో టాప్ టేస్టీ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూరుల్లా పలువురు మాట్లాడుతూ కరీంనగర్లో టాప్ టేస్టీ రెస్టారెంట్ను ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. రుచికరమైన వంటకాలను ప్రజలకు అందించడం మా లక్ష్యమన్నారు. మా రెస్టారెంట్ను ఆదరించి ఇక్కడి రుచులను ఆస్వాదించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో అతిథులు పలువురు పాల్గొన్నారు. మా రెస్టారెంట్లో 4 రకాల బేస్ను వేసుకొని దాన్ని బట్టి చేద్దామని అనుకున్నాం. ఒకటి క్వాలిటీ, ఒకటి నీట్నెస్, ఒకటి టేస్టు, ఒకటి కస్టమర్ రెస్పాన్స్. ఈ 4ని బేస్ చేసుకొని హోటల్లో రన్ చేద్దామని అనుకున్నాం. దానికి మీరందరూ సహకరించి మా హోటల్కు వచ్చి అంటే ఏమేమి ఉంటాయి మీ హోటల్కి? అన్నీ ఉంటాయి సార్, మొత్తం A to Z ఉంటాయి. బిర్యానీ, మంది, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. A to Z ఉంటాయి. మందిలో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. బిర్యానీలో ఉంటాయి ఆల్ వెరైటీస్, ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్. గార్డెన్ కూడా ఉంటుందా? గార్డెన్ కూడా ఉంది. పార్కింగ్ ఉంది, క్యాంటీన్ ఉంది, టీ ఉంది, పాన్ షాప్ ఉంది. అన్ని విధాల ఫెసిలిటీ ఇంకా కూడా ముందు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం. టాప్ టేస్టీ హౌస్ అని ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి రుచులు నేను అనుకుంటాను బహుశా కరీంనగర్లో ఎక్కడ ఉండయి కావచ్చు. అటువంటి రుచిగల వంటలు కానీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్ని రకాల ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. మళ్ళీ లోపల మంది గురించి, లేడీస్ గురించి ఎవరైనా కానీ ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ ఒకసారి టేస్ట్ చూడండి. నేను చెప్పబోయేది ఏంటంటే ప్రస్తుతానికి మన కరీంనగర్లో లేనటువంటి రెస్టారెంట్ ఇక్కడ ఓపెన్ అయింది ఇవాళ. టాప్ టేస్టీ హౌస్ అని కొత్తగా కేబుల్ బీచ్ పక్క పంటి ఉన్నది. ఒక్కసారి కరీంనగర్ ప్రజలకు ఇక్కడ వచ్చి ఈ రుచులు చూడాలని నా యొక్క కోరిక. టాప్ టేస్టీ హౌస్ హోటల్ ఈరోజు ప్రారంభోత్సవం ఇనాగ్రేషన్ అయింది. చాలా సంతోషం. ఆ నూరుల్లా సాబ్ చాలా మంచి మనిషి. ఈ హోటలు చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్ తరహాలో ఇక్కడ నడుస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మన కుక్కు కూడా కలకత్తా నుంచి తెచ్చింది కాబట్టి నా ఒక చిన్న సజెషను, ఇప్పుడు మాట వంటలు ఇక్కడ పాయ దొరకది అని అడుగుతారు కాబట్టి నూరుల్లా సాబుకు నేను ఒకటి వినవించుకుంటున్నా. పాయ ఒకటి గిట్ట పెట్టినట్టయితే చాలా గిరాకీ అవుతుంది ఇక్కడ. దాని వలన పాయ కొరకు వచ్చిన వాళ్ళు మిగతాయి కూడా తింటారు కాబట్టి తప్పకుండా పాయ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇది కరీంనగర్ పట్టణంలోని తీగల వంతెన రాకముందున చౌరస్తాలో ఈరోజు ఈ హోటల్ ప్రారంభించడం జరిగింది. దీనికి గాను ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ ప్రకాష్ అన్న గారు మరియు పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడున్న ఈ టాప్ టేస్ట్ హౌస్లో చాలా బ్రహ్మాండమైన రుచికరంగా హైదరాబాద్ తరహాలో లేకుంటే వివిధ ప్రాంతాల్లో తిన్న వ్యక్తులు కూడా ఇక్కడ ఆ రుచికి అనుకూలంగా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేయండి.
ఇక్కడ వీరిని ఆశీర్వదించండి. హోటల్లో మీరు ఒక్కసారి తిని చూస్తే ఖచ్చితంగా మళ్ళీ రావడానికి మీరే. సిద్దిపేట జిల్లా హుజనాబాద్లోని సిపిఐ భవన్లోని గురువారం జరిగినటువంటి మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తమ పార్టీ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్య బలపాటుకు కూటమి అవసరమని, అదే దిశగా సిపిఎం ముందడుగు వేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అత్యవసరమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని సూచించారు. రిజర్వేషన్ల అమలు జరగకపోతే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్నారు. అలాగే సిపిఐ పార్టీ ఆవిర్భవించిన 100 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ సందర్భంగా డిసెంబర్ 26వ ఖమ్మంలోని దేశవ్యాప్త సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఏమైపోతుంది 23 రాజ్యాంగ సభలు ఏం చెప్తుంది, 24 రాజ్యాంగ సభలు ఏం చేస్తున్నారు? విధిగా జరపాలనే రాష్ట్రాలు స్థానిక సంస్థల హక్కులు అందించలేదు. ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే 5 ఏళ్ళకి తప్పనిసరి జరగాల్సిందే, జరగలేదు. ఇప్పుడు 40% బీసీ పేరుతో ఇప్పుడు పెండింగ్ పడిపోయిన మనకి ఏమైపోయింది? ఎన్నికలు జరుగుతాయా జరగా త్రిశంకు సర్జంలో ఊహిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనమేషన్ ఎక్కడ పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నాను. మీరు 42% శాసనసభ చట్టం తెచ్చారు. నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టి ఆమోదించలేదు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు. రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్లో ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆల్ పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం, ఇంకా కాలయాపన చేస్తే ప్రభుత్వానికి చెడ్డగలుస్తుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలు వీలైన తొందరగా 42% వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే, మేము సంతోషపడతాం. కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే ఆపద్దని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ మాధవి సమక్షంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినటువంటి సోమ సారయ్య గతంలో భార్యను హత్య చేసి జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తన కింద బయటికి వచ్చి ఆటో నడుపుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. శిక్ష అనుభవించే కాలంలో పలువురు దొంగలతోటి స్నేహం చేసి దొంగతనాలను చేసే మెలకువలను నేర్చుకున్న సారయ్య పట్టణంలోని ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాపులతో పాటుగా పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఇటీవల పట్టణంలోని ఎస్బీ జ్యువెలరీ షాపు, మొబైల్ ఫోన్ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. వరుస దొంగతనాలు చేశాడు. మోత్కులగూడెం చౌరస్తాలోని సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడినట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు 5 దొంగతనాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుని వద్ద నుంచి కిలోన్నర వెండి, 5 గ్రాముల బంగారం, 38,000 నగదుతో పాటుగా ఒక ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నటువంటి పోలీసులను ఏసీపీ మాధవి రివార్డుతో ప్రత్యేకంగా అభినందించారు. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఏ నాగరాజు, సతీష్లను అభినందించారు. షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ప్రీవియస్లీ చేసేది ఉండే, ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు, కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం. అది క్యాన్సిల్ చేయవలసింది జీవిత ఖైదు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలోని ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్దమ్మ ఆలయం నుండి ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్లతో ర్యాలీగా బస్టాండ్ వరకు వెళ్లారు. తడగొండ గ్రామంలోని ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ట్రాక్టర్ యజమానుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ ప్రపంచ ట్రాక్టర్ యాజమాన్యం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 6న జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలోని పలువురు ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ ప్రపంచ యాజమాన్య దినోత్సవం పురస్కరించుకొని బోయినపల్లిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యాజమాన్యులు సహకరించినందుకు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నడగొండ గ్రామంలో శ్రీ అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరం కలిసి, అదేవిధంగా దాంట్లో అధ్యక్షుడు గంగరాజు గారు కానీ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచ ట్రాక్టర్ దినోత్సవం వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బోయినపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు పోటెత్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం ప్రాంగణంలోని కార్తీక దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. కోరంలోని వెంకటేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెజ్జంకి మండల కేంద్రంలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద గురువారం సిపిఐ ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధిస్తున్న కఠిన నిబంధనలను వెంటనే రద్దు చేయాలని, కిసాన్ కపాస్ యాప్ను ఎత్తివేయాలని, ఎకరానికి 7 క్వింటాల పరిమితిని తొలగించాలని సిపిఐ మండల సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, సాంకేతిక సమస్యలతోటి కిసాన్ కపాస్ యాప్ రైతులకు అడ్డంకిగా మారిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన 22 సెంటర్లలో కేవలం 17 కేంద్రాల్లోనే కొనుగోలు జరుగుతోందని, యుద్ధ ప్రాతిపాదికన రైతులు పత్తిని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు సంగెం మధు, మండల అధ్యక్షులు దొంతర వేణు మహేష్, సిపిఐ గ్రామ కార్యదర్శి కల్లూరి బాలమల్లు, బండి సమ్మయ్య, తిరుపతి, రామంచ శేఖర్, కుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రం మరి లక్ష్మీ కాటన్ మిల్లో ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్శన మరి ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి రైతుకు ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇలా నడ్డి విరిచే విధంగా కుట్రలు పడుతూ ఉంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇలా పత్తి కొనుగోలు చేయాలంటే ఒక రైతు ఒక ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే. ఈ యాప్ ద్వారా 7 క్వింటాలు పత్తి కొనుగోలు చేసేటువంటి సీసీఐ మరి ఏ విధంగా మరి ఆత్మవిమర్శన చేసుకోవాలి ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం. ఒకసారి ఎందుకంటే ఒక రైతు ఆయనకు ఉన్నటువంటి 2 ఎకరాలు ఉంటుంది కావచ్చు, మరో 2 ఎకరాలు కౌలుకు పట్టుకుంటాడు. కౌలుకు పట్టుకున్నటువంటి రైతు ఈ 2 ఎకరాలకు మరో 2 ఎకరాలు 4 ఎకరాలు అవుతుంది. ఆ 4 ఎకరాలు అయినటువంటి పత్తిని మరి ఏ పద్ధతిలో అమ్మాలో ఇవాళ రైతుకు మరి దిక్కుదేలనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏమైనా కన్నా ఈ కపాస్ కిసాన్ యాప్ను వెంటనే ఎత్తివేసి సామాన్య పద్ధతిలో ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల వరకు కొనుగోలు చేసి మరి రైతును ఆదుకోవాలి. అదేవిధంగా తేమ శాతం వచ్చేసరికి మనకు వీళ్ళు 8 నుండి 12% అని మరి ప్రగల్భాలు పలుకుతూ ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ హాస్పిటల్ అవినీతిపై చర్యలు తీసుకొని కరీంనగర్ జిల్లా కలెక్టర్కి, సిపిలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ లీగల్ నోటీసులు పంపించినట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు శేఖర్ మాట్లాడుతూ అవినీతి అధికారులను సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో 4.50 కోట్లకు పైగా అవినీతి కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జిల్లా కలెక్టర్, సిపి ఇతర అధికారులకు లీగల్ నోటీసులు పంపించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి 4.50 కోట్ల అవినీతి కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకోనందున అవినీతి అధికారులైన డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ నవీన అదే స్థానంలో కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హెరిం శాఖ, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమిషన్, కరీంనగర్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మేము ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతి ఏదైతున్నదో 2021 నుంచి 24 వరకు అవినీతి జరిగిందని చెప్పేసి అప్పటి ఎంక్వైరీ కమిటీ, అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేపించారు. ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ లలితాదేవి ఎంక్వైరీ కమిటీ చైర్మన్. ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం పైన పూర్తి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో దాదాపు 3.5 నుంచి 4.5 కోట్ల వరకు బిల్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకు సంబంధించింది వేటికి కూడా బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, కాయకల్ప అంటే ఎన్హెచ్ఎం నిధులు, నేషనల్ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాటికి కూడా బిల్స్ లాంటి కానీ రసీదులు కానీ ఓచర్లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టకుండా నిధులు దుర్వినియోగమైనని చెప్పేసి ఒక దగ్గర 35 లక్షలు, ఒక దగ్గర 55 లక్షలు, ఒక దగ్గర 15 లక్షలు, ఒక దగ్గర 1,50,000 ఇట్లా చూసుకుంటూ పోతుంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఎక్కడ కూడా బిల్లు నాట్ సబ్మిటెడ్ అనే ఉన్నది. తర్వాత డీజిల్ పెట్రోల్కి సంబంధించి 3,96,000 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో కేవలం 45,000కు మాత్రమే బిల్స్ సబ్మిట్ చేశారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మిగతా వాటికి బిల్స్ సబ్మిట్ చేయలేదని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో ఎంక్వైరీ కమిటీ వేసిన రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇది 2024 1వ నెల 8వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ చివరిలో డేట్ ఉన్నది. అంటే సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఎంక్వైరీ రిపోర్టు పైన జిల్లా కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జరుగుతున్నటువంటి సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ట మహోత్సవంలోని భాగంగా నేడు ఉత్సవమూర్తులను గ్రామంలోని పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో ఊరేగించినట్లుగా ఆలయ కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి తెలిపారు. స్వామివారి ఉత్సవమూర్తులు తమ వీధుల్లోకి రాగానే భక్తులు మంగళహారతులతోటి ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలు ఆడుతూ భజనలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణ మారుమోగగా భక్తులు రథానికి నీళ్లు ఆరగిస్తూ టెంకాయలు కొట్టి పూల వర్షం కురిపించారు. ప్రతిష్ట మహోత్సవంలో ప్రతిరోజు వివిధ హోమాలు, ప్రత్యేక పూజలు, హారతులు, సత్సంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా గ్రామ పురోహితులు నేదునూరి శాంతన్ శర్మ తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులోని స్వయంభూగా వెలసిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరుగుతోంది. వేద పండితుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలోని గ్రామ పురోహితులు శాంతన్ శర్మ, పిప్పలపెల్లి వేణుగోపాల్ శర్మలతో కలిసి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాంతి మంత్ర పఠనం, కంకణ ధారణ, కలశ పూజ, గణపతి పూజ, దీక్ష వస్త్రధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, అంకురారోహణ, నాంది సమారాధన, యాగశాల సంస్కారం, నవగ్రహ వాస్తు యోగిని మాతృక క్షేత్రపాలక మండప ఆరాధనలు, సోడక కలశ పూజ నిర్వహించారు. రేపు స్థాపిత దేవత పూజ, హవనములు, మహాస్నపనం, సామూహిక కుంకుమార్చన, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయాదివాసం, 8న యంత్ర పుష్పాది కలశ పూజ, గణపతి పూజ, గర్భగుడి ప్రవేశం, గ్రామ ప్రతిష్ట, వాస్తు బలి, యోగి బలి, మాతృక బలి తదితర కార్యక్రమాలు ఉంటాయని కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కలెక్టర్కు వినతి. ఎకరాలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చొప్పదని మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ డిమాండ్. కలెక్టర్ సిపిలపై చర్యలు తీసుకోవాలని లీగల్ నోటీసులు జారీ. ప్రభుత్వ హాస్పిటల్ అవినీతిపై చర్యలు తీసుకొని కలెక్టర్కి సిపిల తీరుపై ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ ఫైర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.
audio